सुस्वागतं घनस्वागतं सुमस्वागतं सुस्वागतं घनस्वागतं सुमस्वागतं स्वागतं सुस्वागतं घनस्वागतं सुमस्वागतं पीठाधिपतुలకు స్వాగతం 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 గురుపుంగవులకు స్వాగతం 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 కన్యకమణులకు స్వాగతం 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 దైవ ప్రజలకు స్వాగతం 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 రజత జూబిలీ వేడుకలకు సుమ స్వాగతం శుభ స్వాగతం రజత జూబిలీ వేడుకలకు సుమ స్వాగతం शुभ स्वागतं स्वागतं सुस्वागतं घनस्वागतं सुमस्वागतं स्वागतं सुस्वागतं घनस्वागतं सुमस्वागतं జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జనమా త్వరపడి రండి ప్రియ జనమా త్వరపడి
మొరవిని కరుణగ కాంచే రాజని అందరిని దరిజేర్చే ప్రభువని మొరవిని కరుణగ కాంచే రాజని అందరిని దరిజేర్చే ప్రభువని కృతజ్ఞతాభావము కలిగి పీఠము చెంతకు చేరండి కృతజ్ఞతాభావము కలిగి పీఠము చెంతకు చేరండి రండి వేడండి ప్రభు దీవెన పొందండి ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుడి ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండుగాక. మహోన్నతుడైన దైవస్తునికి కృతజ్ఞతల సహృదయంతో సమర్పించే సమయం ఇది. ఈనాడు మన అందరి సమక్షంలో 25 వసంతాల మత జీవితాన్ని దేవునికి అర్పించుకొని పరిపూర్తి చేసుకున్న మన ఆత్మీయ ప్రియ సహోదరి సిస్టర్ అన్నమ్మ జ్ఞానశేఖర్ ఈ వెండి జూబిలిని మది నుండి కృతజ్ఞత భావంతో ప్రభువునికి వందన సమర్పణ సమర్పించే సమయం ఇది. ఈరోజు జ్ఞానశేఖర్ సెల్వమేరి కుటుంబానికి మరపురాని మరచిపోని సమయం ఇది. 25 సంవత్సరాల దైవ మానవ సేవలో తరించి నేడు నటవాస జీవిత రచిత జూబిలి కృతజ్ఞత ఉత్సాహమును కొనియాడుతున్న మన ప్రియతమ సహోదరి సిస్టర్ అన్నమ్మ గారి ఆనందం పాల్పంచుకొని ఆ పరలోక తండ్రిని ప్రార్థించి ఆశీర్వదింప మా ఆహ్వానాన్ని అందుకొని ఎంతో అభిమానంతో ఈయన వెండి జూబిలి వేడుకలకు విచ్చేసిన ప్రధాన యాజకులు దయాహృదయులు సింహపురి వారసై సహాకాపరి మహాఘనత వహించిన శ్రీ 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 రైట్ రెవరెండ్ డాక్టర్ పిల్లి అంటోనిజాస్ తండ్రి గారి మా హృదయపూర్వక స్వాగత సుమాంజలి. మా సంతోషంలో పాల్గొన్నటకు దూర మరియు దగ్గర ప్రాంతాల నుండి వచ్చిన గురు కుంగులకు దత్తమయ సిస్టర్లకు అందరికీ వివిధ సభల నుండి వచ్చిన కన్యాశ్రీలకు తోబుతువులకు బంధుమిత్రులకు ప్రేమలకు మరియు మేమెంతో ఆదరించిన మా విశాల క్రైస్తవులందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. జూబిలి అన్నది ఒక ఆనందం, ఉత్సాహం, విజయోత్సాహం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కష్ట సుఖాలను సమతుల్యంగా ఆస్వాదించుకుంటూ తన యొక్క అమూల్య సేవలను అందించారు మన సిస్టర్ గారు. సిస్టర్ అన్నమ్మ గారు జ్ఞానశేఖర్ సెల్వలేని దంపతులకు ఒక అపరూప కానుక, 2వ సంతానముగా జన్మించారు. తన విద్యాభ్యాసాన్ని నెల్లూరులో సెయింట్ జోసెఫ్ పాఠశాలలో సంతపేట అభ్యసించారు. ఆలోచించుకోవాలంటే ప్రభుని ప్రేమించడం, ప్రభుని ఆజ్ఞలు పాటించడం, ప్రభు సేవలు ఆనందించడం. ప్రతి సమర్పణ జీవితానికి ఇది వర్తిస్తుంది. గురు జీవితమైన, కన్యాస్త్రీ జీవితమైన దేవుడి పిలుపు అద్భుతంగా మనకు అనిపిస్తుంది. అందులో మనము ప్రేమించాలి, పాటించాలి, ఫలించాలి, ప్రభుని ప్రేమలో ఫలించాలి. 21 సంవత్సరాలుగా ప్రభుని
శ్రమలు భరించి ఈరోజు దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ పూజ సమర్పించుకుంటున్నా. ముఖ్యంగా మన దైవ సేవకి సిస్టర్ ఆనంద్ గారి జూబిలీ సందర్భంగా దేవుడు అందరినీ కూడా దీవించాలని మన పిలుపులో వాళ్ళ పాపవచాలు పాలన చేసుకుంటూ ఈ పూజలో పాల్గొంటాం. ఈ పూజని యోగ్యముగా నెరవేర్చినందుకు మన పాపను ఒప్పుకొని ప్రతి ఒక్క వడ్డీపుడు క్షమాపణను కోరుతున్నాం. పరిశుద్ధ మరియు మాటలు సకల దూరాలను పుణ్యశ్వరులు సహోదరి సహోదర నీకు నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుడి సర్వశక్తిగా సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. 1 యెషయా గ్రంథము 61వ అధ్యాయం వచనములు 9 నుండి 11 వరకు. వారు జాతులన్నిట సుప్రసిద్ధులగును, వారి సంతానములకు ఖ్యాతి కలుగును. వారిని చూసిన వారెల్లరూ నేను వారిని దీవించుకునని గుర్తింపును. యెరూషలేము ఇట్లనెను, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు రక్షణమును వస్త్రములను తొలగించెను, విజయమును ఉత్తీర్ణమును అట్టకట్టెను. నేను ఆభరణములు దాల్చిన వధువు వలె, శిరస్సుపై పూలదండలు దాల్చిన వరువు వలె ఒప్పితిని. భూమి నుండి మొక్కలు విపరించినట్లుగా నేను నీ నుండి విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభు తన ప్రజలకు రక్షణమును మొలకెంచును, జాతులెల్లా ఆయనను సన్నుతించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకుని పోను. నా బడలికను తొలగించును, ధర్మమార్గమున నడిపించును, ధర్మమార్గమున నడిపించును. Oh,
కోలయు నన్ను కాపాడును నా చేయి పట్టి నన్ను కాపాడును సజీవమైన నిరీక్షణ మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుద్ధానం వివరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించింది. విశిష్టములు ఆయన కనికరమే దీనికి కారణం. ఇది మనలను సజీవమును నిరీక్షణతో నింపుతుంది. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి కనుకనే వారిని పొందుటకు మనము ఎదురు చూస్తున్నాము. ఆయన వారిని మీ కొరకై పరలోకమున భద్రపరచును. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు. మీరు యుగాంతమున ప్రకటింపబడే రక్షణకై దైవ శక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుతున్నారు కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికంగా మీకు బాధ కలిగినను దీనిని గురించి సంతోషించండి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి ప్రతిష్టలు మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతములు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏదైనా మీ విశ్వాసములకు ఫలితముగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుచున్నారు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగం. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను నన్ను ప్రేమించుకుని మీరు నా ప్రేమినుడు నెలకొనియుడు. నేను నా తండ్రి ఆజ్ఞను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞను పాటించచ్చో నా ప్రేమలో నెలకొని ఉండురు. నా ఆనందము మీ ఎందుకు ఉండాలని నీవు మీ ఆనందము పరిపూర్ణం కావాలని నీవు నేను మీతో ఈ విషయంలో చెప్పుచున్నాను. నేను మేము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకున్నది. ఇదే నా ఆజ్ఞ. తన స్నేహితుల వరకు తన ప్రాణము తారుపోయే వారి కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడను లేడు. నేను ఆజ్ఞాపించి వారిని పాటించచ్చో మీరు నా స్నేహితులై ఉంటుంది. తన యజమానుడు ఏమి చేయనో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్మల్ని దాసుడిని పిలవక స్నేహితుడిని పిలిచెదను. ఏవైనా నేను నా తండ్రి వలన విన్నదంతయు మీకు విశదపరచుకుని మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్మల్ని ఎన్నుకొంటిని. మీరు నా పేరుట తండ్రిని ఏమి అడిగినను ఆయన దాన్ని మీకు ప్రసాదించుటకును మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచినటకును మిమ్మల్ని నియమించుకుంది. ప్రభుని పిలుపును పాల్పంచుకోవాలంటే ప్రేమించడము, పాటించడము
ఫలించడం. క్రీస్తు ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సిస్టర్ అన్నమ్మ రాజశేఖర్ తమ యొక్క 20 వసంతాల మాట పట్టు సమర్పణ జీవితాన్ని దేవునికి ముందుగా చేసుకుంటూ కృతజ్ఞతగా ఈ పూజ ప్రవర్తిస్తూ ఉండగా వాటితో పాటు మనందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ పూజను నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ముందుగా మన మిత్రులు ఎన్ని ప్రకాశం గారి తరఫున, నా తరఫున, ఇక్కడ మన గురువులు కన్యాశ్రీదేవి మన క్రైస్తవ సంఘం అంత తరఫున సిస్టర్ గారికి సపోర్ట్ కొడుతూ మొదటి తర్వాత అనేక మంది కన్యాశ్రీలు ఉన్నారు. దేవుడి పూజలో పాల్పంచుకొని సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కన్యాశ్రీకి మన సపోర్ట్ కొడుతూ మొదటి అభివృద్ధి తెలియజేస్తున్నాం. అదేవిధంగా గురువులు ఉన్నారు. మేమంతా కూడా అక్కడ చేరున్నాము. దేవుడి పిలుపులో తరిస్తూ ఆయన ప్రేమను ప్రజలు పంచుతూ కొనసాగుతున్నగా ఈ పూజ సమర్పిస్తున్నారు. కాబట్టి దైవ పిలుపులో పాల్పంచుకున్న ప్రతి గురువులకు అందరూ సపోర్ట్ కొడుతూ మనకి అభివృద్ధి. ఎందుకు ఇంతమందికి మనం చెప్పగలుగుతామంటే దైవ పిలుపు గురించి ఏ వేడుక వచ్చినా, ఏ ఉత్సవం వచ్చినా అది అందరిది. అది గురుత్వ అభిషేకం కావచ్చు, మాట పట్టు పూజలు కావచ్చు, గురుత్వ వార్షికోత్సవం కావచ్చు, లేకపోతే జూబిలీ కావచ్చు. ఒక్కరైనా సరే అందరూ కూడా మన దైవ పిలుపు నుంచి ధ్యానిస్తూ ఉన్నారు. కాబట్టి అది అందరి పండుగ, అందరి వేడుక. అందువల్లే దైవ పిలుపు పాల్పంచుకున్న అందరికీ కూడా మనము రోజు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ వారి ద్వారా, వారి పరిచయం ద్వారా దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. అందువల్ల దేవుని పిలుపు అనగా ప్రభుని ప్రేమించడము, ప్రభుని ఆజ్ఞలు పాటించడము, ప్రభుని సేవలో ఫలించడము. ఈ 3 అంశాల నుంచి మనం ధ్యానించుకుంటున్నాం. నేను సువార్త, యోహాను సువార్త 15వ అధ్యాయం 9 నుండి 15 వరకు అది సిస్టర్ గారి ఎంచుకొని ఉన్నారు. ఆ సువార్తను దేవుని ప్రేమలో ఎలా జీవించాలి, ఆయన ఎన్నికలు ఎంత శ్రద్ధగా ఉండాలి, పిలుపు నిష్ప్రయోజనం కాకుండా ఎంతగా ఫలించాలి అనే అంశాలను నేను సువార్తలో ధ్యానించుకుంటున్నాను. తద్వారా మన అంకిత జీవితాన్ని, సమర్పణ జీవితాన్ని, గురుత్వ జీవితాన్ని ఒకసారి తలచి చూసుకుందాము. ఇలాంటి సువార్త సందర్భాన్ని మనం గ్రహించినప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం ఇది యేసు ప్రభు యొక్క అంతిమ సంభాషణలు. యోహాను సువార్త ప్రకారము 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు యేసు ప్రభు చివరి సంభాషణను శిష్యులకు అందిస్తూ ఉన్నారు. అంటే చివరి మాటలు 11వ అధ్యాయంలో ఆయన వ్యక్తిగత ఆదర్శంతో మొదలవుతుంది. అంటే తాను శిష్యుల పాదాలు కడుగుతూ దీని కొరకే వచ్చాడు, ఇటువంటి సేవ చేయడానికి వచ్చాడు, నా జీవితం అంతా కూడా ఈ సేవల ఫలవటాన్ని అందుకుంటుంది అని చెబుతూ ఒక ఆజ్ఞ ఇస్తారు. మీరు కూడా ఒకరి పాదం ఒకరి కడుగు పడండి. అంటే ఒకరికి ఒకరు అందుబాటులో ఉండండి, ఒకరి ఒకరు సేవ చేసుకోండి అన్నటువంటి ఆ అధ్యాయంతో ప్రారంభమై తర్వాత 3, 17, 14, 15, 16 ఈ 3 అధ్యాయాలలో తండ్రి యొక్క సంభాషణ,
పవిత్రాత్మ సంభాషణ, తన గురించి ఆ కనపడి జనముల సంభాషణ, ఇవన్నీ మాట్లాడుతూ 17వ అధ్యాయంలో గురుత్వ ప్రార్థనతో ఆయన ఈ చివరి మాటలను ముగిస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో మనం ధ్యానించాలంటే యేసు ప్రభు యొక్క చివరి మాటలు ఎంత బలమైనవో, ఎంత శక్తివంతమైనవో, ఎంత పరలోక పరమార్థాన్ని కలిగి ఉన్నాయో మనము గ్రహించాలి. కాబట్టి ఇలాంటి సువార్తలోకి ప్రవేశించినప్పుడు అక్కడ మనకు 3 భాగాలు కనిపిస్తుంటాయి. 3 భాగాలు కనిపిస్తుంటాయి. మొదటిది ప్రభుని ప్రేమించాలి. రెండవది ప్రభుని ఆజ్ఞలు పాటించాలి. మూడవది ప్రభుని సేవలో ఫలించాలి. ప్రేమించడము, పాటించడము, ఫలించడమే దైవ ప్రేమలోని లక్ష్యము. ఈ 3 అంశాలు కూడా మనము ఈనాటి సువార్త నుండి ధ్యానిస్తున్నాము, గ్రహిస్తున్నాము. మొదటిది ప్రభుని ప్రేమలో నిలబడి ఉండాలి. అంటే ప్రభుని ప్రేమించాలి. ఆ ప్రేమించాలంటే యేసు ప్రభువు అంటున్నాడు, నా తండ్రిని నేను ప్రేమిస్తున్నాను, నా తండ్రిని ప్రేమిస్తున్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాను. అంటే తండ్రి యొక్క ప్రేమలో యేసు క్రీస్తు నెలకొని ఉన్నాడు. ప్రేమలో నెలకొని ఉన్నాడు. నెలకొని ఉండడం అనేది మామూలు మాట కాదు. గ్రీక్ పదానికి వెళ్తే అర్థం ఉంటుంది. అక్కడ మెయినాతే లేకుంటే మేలో అన్నటువంటి ఒక గ్రీక్ పదం నుండి ఈ అక్షరం వస్తుంది. నెలకొని ఉండడం అంటే ఒక స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం. మెయినాతే అంటే ఒక స్థిరమైన నివాసం, కదలకుండా, అటు ఇటు వెళ్ళకుండా. యేసు ప్రభువు తండ్రిలో నెలకొని ఉన్నాడు అంటే తండ్రి యొక్క ప్రేమలో స్థిరముగా ఉన్నాడు. ఎటువంటి వేరే ఆశ లేదు, ఎటువంటి వేరే ఆశ లేదు, ఎటువంటి వేరే శ్వాస లేదు. తన జీవితం అంతా కూడా తండ్రి నుండి ఉద్భవిస్తుంది, తండ్రిలో ఐక్యమై ఉంటుంది. నెలకొని ఉన్నాడంటే అంతటి గొప్ప గాఢమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉన్నారు. దానికి మరో అర్థం కూడా ఉంటుంది. మెయినాతే అంటే స్థిరమైన నివాసం మాత్రమే కాదు, ఆత్మ హృదయము ఏకమై ఉండడం. అంటే యేసు క్రీస్తు తండ్రిలో నెలకొని ఉన్నాడంటే తండ్రి యొక్క ఆత్మలో ఏకమై ఉన్నాడు, తండ్రి యొక్క హృదయంలో ఏకమై ఉన్నాడు. నేను నా తండ్రి ఏ విధంగా ఒకే ప్రేమలో ఉంటున్నామో మీరు కూడా అనుకుంటున్నారు. నా ప్రేమలో నెలకొని ఉండండి, నా ప్రేమలో నెలకొని ఉండండి. అంటే వాళ్ళ పవిత్ర ప్రేమలో స్థిరముగా ఉండాలి. ఎంత అవరోధము, ఆటంకం వచ్చినా, ఈ ప్రపంచం నుండి ఎటువంటి ఆకర్షణలు, ఆశలు ఎగిరినా వాటన్నిటిని తట్టుకొని బలంగా నిలబడమే నెలకొని ఉండడము. నీలాంటి యేసు క్రీస్తు తండ్రిలో, తండ్రి ప్రేమలో అంత గొప్పగా నెలకొని ఉంటాడు. చైనా దేశం వాడుగా వెలుగు బొమ్మలకు ప్రసిద్ధి. రకరకాల దాదాపు 1000 రకాల వెలుగులు ఉన్నాయని అంటూ ఉంటారు. అందులో ఒకటి ఉంది, ఒక క్వాలిటీ మోసో అనేటువంటి ఒక వెలుగు. దాని తత్వము చాలా వింతగా ఉంటుంది. ఆ వెలుగు, మోసో అనేటువంటి వెలుగు
భూమిలో నాటిన తర్వాత 6 నెలలు అది బయట కనిపించదు. 6 నెలలు బయట కనిపించదు. అందరూ అనుకుంటారు ఇక దానికి ఫలం లేదు, అది లోపల మట్టిలో కలిసిపోయింది, అది ఎరగదు, ఫలించదు, బయటకు రాదు అని అనుకుంటారు. ఎందుకు 6 నెలలు అది భూమిలో అలా ఉండిపోయింది? ఎందుకంటే అది పైకి ఎదిగే ముందుగా లోపలికి దాదాపు 60 మీటర్లు 70 మీటర్లు లోపలికి ఉంటుంది. ఈ 6 నెలల పాటు అది లోనికి వెళ్ళి బలంగా పాదుకుని తర్వాత ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా వేగవంతంగా అది పైకి దాదాపు 20 రోజుల్లో 60-70 మీటర్లు అది ఎదుగుతుంది అంట. ఎందుకు ఈ ఉదాహరణ అంటే ఎంత లోతుగా మనము ప్రభు యొక్క ప్రేమలో పాల్గొని ఉంటామో అంత బలముగా, అంత ఎత్తుగా, అంత నిటారుగా మనము ఎదుగుతూ ఉంటాము. తర్వాత ఈ చుట్టూ వచ్చే గాలి కానీ ఎటువంటి విషయాలు కానీ ఆ వెలుగులో ఏమి చేయలేదు. ప్రభుని ప్రేమలో పాల్గొని ఉండడం అంటే అది మెయిన్. అది అంటే లోతుల్లో ఎంతగా లోతుగా ఉంటామో అంత బలంగా ఎదుగుతాము. ఎంత బలంగా ఎదుగుతామో ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని తట్టుకొని ప్రభు కొరకు నిలబడతాము. ప్రభుని ప్రేమలో పాల్గొని ఉండడం అంటే, ప్రభుని ప్రేమలో జ్ఞాపకం ఉండడం అంటే అర్థమైంది. తర్వాత వాక్యాలు ప్రవర్తున్నాడు, నేను నా తండ్రి యొక్క ఆజ్ఞను విజయించి నా ప్రేమ వ్యక్తం చేశాను, మీరు కూడా నాకు విజయించండి. అంటే ప్రభు ప్రేమలో పాల్గొనడం అంటే 2 లక్షణాలు. ఒకటి, ఆ ప్రేమను విధేయతలో చూపించాలి. ఆ ప్రేమను విధేయతలో చూపించాలి. యేసు ప్రభు విధేయత మనకు తెలుసు. మామూలు ఎంత లోతుగా తండ్రికి విజయించాడంటే మనం గమనిస్తూ ఉన్నాం. నా తండ్రి నేను ఒకటే ఉన్నామంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో తండ్రి మనం ఏ విధంగా ఏకమై ఉన్నామో వీరిని కూడా మనలో ఐక్యపరచడానికి ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 11 మరియు 22 వచనాలలో విజయించడం అంటే తండ్రికి లోపలి జీవించడము. ప్రేమించడం అంటే ఆ ప్రేమను విధేయతలో ప్రదర్శించాలి. ప్రేమించాలంటే విధేయించాలి. ఆ విధేయతలో కూడా అర్థమవుతున్నాడు. కొద్ది ముందుకు వెళ్ళి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఆలోచిస్తున్నారు. అవన్నీ ఉంటే కాదు నా ఆనందం మీలో ఉండాలని, మీ ఆనందం పరిపూర్ణం కావాలని నేను మీతో ఈ విషయం చెప్తున్నాను. అంటే ఆ విధేయత కూడా ఆనందంలో చేయాలంటాడు. ప్రేమించడం అంటే విధేయించడము. ఆ విధేయతను ఆనందంగా చూపించాలి. విధేయించడం కర్మ అన్నటువంటి ఒక ఆలోచన ఆనందంతో విధేయించాలి. కాబట్టి ఈ మొదటి అంశం ప్రభుని ప్రేమలో పాల్గొని ఉండడము అంటే మొదటిది ప్రజల ప్రేమను గ్రహించడము, ఆ ప్రేమను విధేయించి జీవించడము, ఆ విధేయతను ఆనందంగా చూపించడము. ఆ స్థాయికి వచ్చినప్పుడే ఈ దైవ పిలుపు అర్థము మనకు ఉంది. ఇటువంటి జీవిత వేడుకలకు మనకు ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి మొదటి. రెండవది పాటించాలి. ప్రేమించాలంటే పాటించాలి. ఈనాటి సువార్తలోని 2వ అంశం ప్రభుని ఆజ్ఞలను పాటించాలి.
ప్రేమ అనేది ఒక మాట కాదు, ఒక పాట. ప్రేమ అనేది ఒక కావ్యం కాదు, ఒక కర్తవ్యం. ప్రేమ అనేది ఒక పద్యం కాదు, ఒక ప్రాణం. యేసు ప్రభు తండ్రి ప్రేమలో నిలబడి ఉన్నాడు కాబట్టి తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నాడు. ఆ ప్రభు అన్నాడు, నా ఆజ్ఞలను పాటించవచ్చు, మీరు నా ప్రేమలో నిలబడి ఉంటారు. నేను మాత్రం లేదు, ప్రభుని ప్రేమిస్తున్నామంటే మాటలను సర్దించుకోవడం కాదు, ప్రభు యొక్క ఆజ్ఞలను చివరి వరకు పాటించడము. అంటే పాత నిబంధనలోని ప్రవచనాలన్నింటినీ నూతన నిబంధనలోని తన యొక్క బోధనంతటిని కూడా ఈ ఒక్క మాటలో ప్రభువు నిక్షిప్తం చేస్తున్నారు. అంటే ధర్మశాస్త్రం అంతా కూడా ఈ మాటలో ఉంది, నా ఆజ్ఞలను పాటించండి. పాత నిబంధన ధర్మశాస్త్రం అంతా కూడా ఈ ఒక్క మాటలో కనిపిస్తుంది. అదే పాటించడం అంటే యేసు ప్రభు యొక్క కొండ మీద ప్రసంగం అంతా కూడా మత్తయి సువార్తలో 3 అధ్యాయాలు చెప్పబడినంతా కూడా ఈ ఒక్క మాటలో కనిపిస్తుంది. ముఖ్యంగా అష్టభాగ్యాల నుండి అది మొదలై దేవుని వాక్కు మీద మన గృహాన్ని నిర్మించుకోవాలి, ఆత్మలో మన నివాసం ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి అంతవరకు సాగే ఆ ప్రబోధన మొత్తము కూడా యోహాను సువార్తలో ఈ ఒక్క వాక్యంలో కనిపిస్తుంది, నా ఆజ్ఞలను పాటించండి. అంతేకాదు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనము కడల తీర్పు చూస్తున్నాం. ఆ తీర్పులో 6 రకాల కారుణ్య క్రియలు ఉంటాయి. ఆ కారుణ్య క్రియలన్నీ కూడా ఈ ఒక్క మాటలో పదిలంగా దాచబడి ఉన్నాయి. నా ఆజ్ఞను పాటించండి అంటే ధర్మశాస్త్రాన్ని పాటించండి, కొండ మీద ప్రసంగాన్ని పాటించండి, కారుణ్య క్రియలు పాటించండి. ప్రేమించడం అంటే నటించడం కాదు, ప్రేమించడం అంటే మాటలు చెప్పడం కాదు, ప్రేమించడం అంటే పదాలు చెప్పడం కాదు, ప్రేమించడం అంటే కేవలం ప్రార్థన చేయడం మాత్రం కాదు, ప్రేమించడం అంటే పాటించడం అని గుర్తు చేస్తున్నాడు. అంటే నిజమైనటువంటి ప్రేమ ఎలా కనిపిస్తుంది అంటే ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో గ్రీకు ఆకారంగా తీసుకున్నప్పుడు ప్రేమకు 3 పదాలు కనిపిస్తుంది. ఒకటి అగపే, 2 ఫిలోస్, 3 ఎరోస్. అగపే అంటే క్రియల ప్రేమ, ఫిలోస్ అంటే కారుణ్య ప్రేమ, ఎరోస్ అంటే కామపు. అంటే లవ్ విత్ యాక్షన్ ఈజ్ అగపే, లవ్ విత్ ప్యాషన్ ఈజ్ ఫిలోస్, లవ్ విత్ సెన్సువాలిటీ ఈజ్ ద ఎరోస్. యోహాను సువార్తలో ముఖ్యంగా ఈ 15వ అధ్యాయంలో యోహాను ఈ మొదటి 2 పదాలు వాడుతున్నాడు. అగపే అనేటువంటి పదాన్ని అంటే ప్రేమను క్రియలో చూపించాలి అనేటువంటి అర్థంలోను, ఫిలోస్ అనేటువంటి పదము అంటే ప్రేమను కారుణ్యంలో చూపించాలి అనేటువంటి అర్థంలోను యోహాను వాడుతున్నాడు. కాబట్టి మనం ప్రేమించడం అంటే the love should be translated into the action. ప్రేమిస్తున్నామని పాటిస్తున్నాం. Love should be translated into compassion. ప్రేమిస్తున్నామంటే కారుణ్యాన్ని చూపిస్తున్నాం, కరమును చాచి ఆదుకుంటున్నాం. That is the love, the practical love Jesus wants. ప్రేమలో పాల్గొనడం అంటే ప్రభుని
ఆజ్ఞలు పాటించడం అంటే అది ప్రియులారా. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు యొక్క మాటలలో ఒక పురోగతి సాధించాలి. ఒక స్థాయి నుండి రెండో స్థాయి, రెండో స్థాయి నుండి మూడో స్థాయికి మనం ఎదగాలి. ఇక్కడ మనం 3 పదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏ విధంగా యేసు ఎంచుకున్న వారు అలా ఎదుగుతూ ఉంటారు. మొదటగా యేసు వారిని మీరు నా శిష్యులు అన్నాడు, తర్వాత మీరు నా సేవకులు అన్నారు, ఇప్పుడు వారిని నా స్నేహితులు అంటున్నారు. అంటే ఏ విధంగా చూడండి, శిష్యత్వము, తర్వాత సేవాతత్వము, తర్వాత స్నేహత్వము, ఈ 3 రకాలుగా ఎదగడమే నిజమైనటువంటి ప్రార్థించడం. అంటే మనము శిష్యత్వపు ఆ పనిని దాటి బయటకు వచ్చి సేవకులుగా మారాలి. ఆ సేవల పనిని దాటి స్నేహంగా మారాలి. అందుకని ప్రభువున్నాడు తన స్నేహితుల వరకు తన ప్రాణములు నానబోయేవాడి కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవరు లేడు. అది అర్థం 3 రకాలు. ముందుగా వారు యేసు శిష్యులు. శిష్యులు అంటే అనుసరించువారు. ఎవరైనా అనుసరించవచ్చు. సేవలు అంటే అనుసరించడం మాత్రమే కాదు, నెక్స్ట్ స్టెప్, తర్వాత భాగం ఆచరించువారు. ఏ పని చెప్తే ఆ పని చేసేవారు సేవలు. ఈ 2 సరిపోవు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ 2 స్థాయిలు దాటి 3వ స్థాయి కదా. ఆ 3వ స్థాయి స్నేహము, అంటే అర్పించడం. అంత దూరం అనగానే నిజముగా దేవుని ఆజ్ఞలు పాటించడం. కాబట్టి దేవుడు మనం ఎన్నుకున్నప్పుడు మన శిష్యులను సంతోషం, ఇలాంటి పరిచయం చేసినప్పుడు, పూజ చేసినప్పుడు సేవకులు సంతోషం. కానీ 3వ స్థాయిలో మనం చేరుతున్నావా? మన జీవితాన్ని సంపూర్ణంగా అర్పించుకుంటూ ఉన్నాం. తన ప్రేమ, తన యొక్క ప్రాణములు దారబోయే వాడి కంటే ఎక్కువ ప్రేమ లేదు. నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తుంది. ఎందుకంటే స్నేహం అనేది కేవలం మాట వరకే కాదు, పని వరకే కాదు, ప్రాణం వరకు. అందుకని యేసు తన స్నేహితులకు శిలువ ప్రాణాన్ని అర్పిస్తున్నారు. ఆ స్థాయికి రావాలి. యేసు ప్రభు ఆయన శిష్యుడిగా ఆగిపోలేదు, సేవకుడిగా ఆగిపోలేదు. దాని నుంచి తండ్రికి తన బిడ్డగా, తనయుడిగా తన ప్రాణములు తండ్రికి వరకు శిలువలో సమర్పిస్తున్నారు. ఆ 3వ స్థాయికి రాగామా? వచ్చినప్పుడే ఈ జూబిలీకి, మన రూపానికి, మన మాట వరకు అర్థం. కాబట్టి శిష్యరికము ఎన్నిక జరిగింది. కాబట్టి మనము అనుభవిస్తూ ఉన్నాం. సంతోషం. తప్పదు, పంపించాలి కాబట్టి వెళ్తూ ఉన్నాము. ఎక్కడో ప్రత్యేకం చేస్తూ ఉన్నాం, సేవ చేస్తూ ఉన్నాం, పాటిస్తూ ఉన్నాము, లేకుంటే ఆచరిస్తున్న సంతోషం. ఈ 2 నుంచి మన ఆత్మను అర్పిస్తూ ప్రభుత్వం చూపించడమే నిజంగా ఆ ఆజ్ఞను పాటించడం. ఆ స్థాయి కావాలి. మరి 3వ, ప్రేమించడం మాత్రమే కాదు, పాటించడం మాత్రమే కాదు, ఫలించాలి. ఆ ఫలములు అందరికి పంచిపెట్టాలి. ప్రభువున్నాడు నేను సువార్తలోని చివరి వాక్యాలు 16-17 వచనాలలో, మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను నిన్ను ఎన్నుకొని మిమ్మల్ని నియమించి తిని. ఇక్కడ ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, పంపిస్తూ ఉన్నాడు. ఎందుకొరకు? మనము ఫలించాలని. ఆ ఫలాన్ని అందించకుంటే ఈ పిలుపు, ఈ పంపించబడిన 2 కూడా వ్యర్థముగా ఉండిపోతాయి. ఫలించడం అంటే ప్రభువు నిర్ణయిస్తున్నాడు, ప్రభువు నియమిస్తున్నాడు. ఎన్నిక మానవుడి కాదు.
మానవ అంచనలో, మానవ ఆలోచనలో ఎన్నిక ఎప్పుడు కూడా బహిరంగ జరగదు. ఎన్నిక దేవుడికి సంబంధించినది. దేవుడు స్వయంగా నిర్ణయించి ఆయనకు ఎవరెవరు కావాలో వారిని ఎంచుకొని వారిని సేవకై పిలుచుకొని పంపిస్తున్నారు. దానికి మానవ రకాల క్యాల్కులేషన్ పరమాణాలు ఉండదు. ఎత్తుగా ఉన్నాడు, లాభం గురువుగా పనిచేస్తారు, లేకపోతే బలంగా ఉన్నారు కాబట్టి సేవ మంచి వస్తారు, లేకపోతే వెనక మంచి ఆస్తి ఉంది కాబట్టి సేవ మంచి వస్తారు, లేకుంటే 10 మంది వెళ్ళు గురువుగా సిస్టర్గా అని అన్నారు కాబట్టి 10 మంది సపోర్ట్ ఉంది కాబట్టి పిలుపులు పాల్గొంటారు. నేను నిన్ను ఎన్నుకుంటాను, మీరు కాదు, నేను ఎన్నుకోలేదు, మీకు అంత శక్తి లేదు, నేను ఇవ్వనిదే మీకు అంత శక్తి లేదు, నేను నిన్ను ఎన్నుకున్నాను. కాబట్టి పిలుపు దేవుడి వరం, దేవుడి నిర్ణయం. ఆయన నిర్ణయిస్తాడు, ఆ తర్వాత నిర్ణయించి ఆయన నియమిస్తాడు. నియమించడము, నేను నిన్ను నియమించి తిని ఫలించుటకు నియమించినట్టే. నియమించడానికి కూడా పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా గ్రీక్ భాషలో తత్తిని అనేటువంటి ఒక పదం. తత్తిని అంటే ప్రత్యేకింపబడాలి, ప్రత్యేకింపబడాలి. ఇవాళ అందరిలో ఒకటి కాదు, అందరి వరకు ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిది. అందరికీ ఉన్నారు. ఇది మాత్రం దేవుడు ఎన్నుకొని ప్రత్యేకించి పక్కన పెట్టాడు. ఎందుకంటే వారికి సేవ చేయడానికి నిన్ను ఎన్నుకున్నానని చెప్పాలి. వాళ్ళందరి నుంచి కూడా నేను పిలుచుకొని నా దగ్గర పెట్టాను. ఎందుకంటే నేను వారి మధ్యకి పంపిస్తాను, నేను సిద్ధం పెట్టి పంపిస్తాను అని అర్థం. ఆయన ప్రత్యేకించడము, ఈ ప్రత్యేకింపబడినటువంటి పదాన్ని మనము ఎక్కడెక్కడ పరిశుభ్రంగా వాయాలు చూసామంటే మనకు విచిత్రంగా ఒక బలమైనటువంటి లక్ష్యం కనిపిస్తుంది. మొదటిది, యేసు ప్రభువు ఎప్పుడైతే తన స్నేహితులకు తన ప్రాణం సమర్పించాలి అని ఆ మాట అంటున్నాడో, ఆ ప్రాణ సమర్పణలో ఈ పదాన్ని వాడుతున్నాడు. ప్రాణ సమర్పణ అంటే ప్రత్యేకింపబడడం అంటే అక్కడ ఉన్నాము, మనకి సపరేట్ పిచ్చి ఉంటుంది. ఇలాగా నాకు మా అందరికి సపరేట్ దూరం పెట్టారు. అంటే ప్రత్యేకింపడం అంటే దూరంగా పెట్టడం కాదు, వేరుగా పెట్టడం కాదు. యేసు ప్రభువు తన ప్రాణం సమర్పించే ఆ ప్రక్రియలో ఈ పదాన్ని వాడుతున్నాడు. అంటే ప్రాణం కూడా ప్రత్యేకింపబడడం అంటే ప్రాణాన్ని సమర్పించడమే. కాబట్టి మన పిలుపు ఒక అనుసరణతో, ఒక ఆచరణతో, ఒక అర్పణతో ఆగిపోవడం లేదు. అది ప్రాణాన్ని ఇచ్చేంత వరకు వెళ్తూ ఉండాలి. యోహాను గారు చాలా వేదాంతపరమైనటువంటి వ్యక్తి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకం ఎంతగా ప్రేమించాడు, తన కుమారుని ప్రసాదించాడు అని చెప్తుంటే, అదే యోహాను మరలా తన మొదటి లేఖ, మొదటి యోహాను మరలా 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అంటాడు, యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రాణం సమర్పించాడు. అంటే తండ్రి ప్రేమ క్రీస్తు ప్రాణంలో, క్రీస్తు ప్రేమ తన ప్రాణాన్ని మనం సమర్పించడం ఉంటే, మన ప్రేమ ప్రభుని కొరకు మన ప్రాణం సమర్పించడంలో దాగి ఉంది అని తెలియజేయటువంటి ప్రత్యేకింపబడము. మనల్ని దేవుడు నియమించాడు. దేవుడు మాట్లాడతాడు కాదు, వాక్యోపదేశం చేసి
ముగించడానికి కాదు. ఒక గంట సేపు 2 గంటల సేపు ఈస్టర్ పండుగ వస్తే 4 గంటల సేపు పూజ చేసి ముగించడానికి కాదు. నియమింపబడి ఉన్నావు. ఎందుకంటే ప్రాణాన్ని సమర్పించడానికి. కాబట్టి పిలుపులో ప్రాణాన్ని ఇవ్వండి అనేటువంటి ఆ లోతైన భావన దాటి వ్యక్తిగతటువంటి ఆహారం. కాబట్టి యేసు ప్రభు యొక్క ఆ అంశంలో ఇది కనిపిస్తుంది. పౌలు గారు కూడా ఈ యొక్క పదాలు వాడతారు. ముఖ్యంగా దేవుడికి స్తోత్రం చెల్లించుకుంటూ బర్నబాను తనను ఎన్నుకున్నటువంటి ప్రత్యేకించిన దేవుడి స్తోత్రం చెల్లించుకుంటూ నేను నా పరిచయను అనుగ్రహంగా పొంది ఉన్నానని చెప్పడానికి ఈ పదం ప్రతిని అంటే ప్రారంభము ప్రభు యొక్క విషయంలో, ప్రతిని అంటే అనుగ్రహాన్ని పొందడము పౌలు గారి విషయం. అంటే ఇది ఒక అనుగ్రహం అని, ఈ అనుగ్రహం కేవలం ప్రాణాన్ని ఇవ్వడానికి మాత్రమే అని ఇక్కడ గ్రహించున్నాము. కాబట్టి మన ప్రాణాన్ని ఇవ్వాలి. అదే నిజమైన పిలుపు. కాబట్టి ఫలించడం అంటే ఏంటి? ప్రాణాన్ని ఇవ్వాలి. యేసు ప్రభువు శిలువ మీద మరణిస్తూ శిలువ ఫలాలు, ఆ ప్రేమ, కారుణ్యము, శాంతి, సమాధానము, ఐక్యత, సఖ్యత, అనురాగము, క్రైస్తవ జీవితము, నూతన జీవితము, నిత్య జీవితం ఇవన్నీ కూడా శిలువలో మనకు ఫలములుగా అందించారు. కాబట్టి యేసు ప్రభువు ప్రాణాలను సమర్పించడంలో ఫలించారు. మన ప్రాణాన్ని సమర్పించడంలోనే ఫలిస్తుంది. అదే దేవుని పిలుపు. అటువంటి పిలుపే మనకు చాలా ముఖ్యం. కాబట్టి ఫలించాలి. ఒకసారి ఒక యువకుడు మదర్ తెరెసా దగ్గరికి వచ్చారు. అమ్మా, మీ పని చూస్తున్నాను, మీ పరిచయం చూస్తున్నాను, చాలా బాగుంది, నేను కూడా ప్రేరణ పొందాను, మీతో పాటు పనిచేయాలని కొడుకుని కూడా ఆశిస్తున్నాను, మీ యొక్క సభలో నన్ను కూడా ఒక సభ్యులుగా ఉంచుకోండి అన్నప్పుడు సరే గమనిద్దామని, సరే 1 year ప్రొఫెషన్ లాగా నాతో ఉండు అన్నట్టు రోజు గుళ్ళో కూర్చు ప్రార్థన చేస్తూ ఇదే తత్వం. తర్వాత 6 నెలలు ఆ అబ్బాయి యువకుడు చూశాడు. రోజు గుళ్ళో కూర్చు ప్రార్థన చేసుకుంటున్నాడు. వేరే పనిలేదు. మదరేంది, నేనేమో ఎంతో సేవ చేయాలని వచ్చాడు, ప్రత్యేక వచ్చాడు, మదరే నన్ను గుళ్ళో కూర్చు పెడతారు, రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు నచ్చలేదు, రాగలేదని ఒకరోజు ధైర్యం చేసి మదర్ గారు మాట్లాడాలి. చెప్తాను, మదర్ నేను మీ దగ్గర వచ్చిందే మీలాగా బయటికి పోవడం, అనేకమంది అభాగ్యులను ఆదరించారు, అందుకోసం వచ్చాను. నేను బయటకు వస్తానని మీతో పాటు వచ్చి ఆ కుష్ఠరోగులను, అనాథలను చేరదీసి వారి సేవ చేస్తూ ఆనందించాలని వచ్చాను. మీరేమో రోజు గుళ్ళోకి పెడుతున్నారు, ఇదే బాగలేదు అని ధైర్యం చేసి అబ్బాయి ఆ యువకుడు మొదలు. అప్పుడు మొదటి మాట్లాడుతుంది, your first responsibility is to belong to God. దేవుని అంటి పెట్టుకుని జీవించడమే నీ మొదటి కర్తవ్యము. మీరు అన్నీ కూడా అటువంటి దైవ ప్రేమను జయించాలి. వెళ్ళి పూజ చేయాలన్నా దేవుని ప్రేమను జయించాలి. వెళ్ళి ప్రసంగం చెప్పాలన్నా దేవుని ప్రేమను జయించాలి. వెళ్ళి సేవ చేయాలన్నా దేవుని ప్రేమను జయించాలి. వెళ్ళి సాంఘిక సేవలు ధరించాలన్నా దేవుని ప్రేమను జయించాలి. అప్పుడు నీవు దేవుని ప్రేమలో ఫలించగలవాలి. అవుతుంది. అంతే. వేడిగా చూడలేదు. ఆ మాట పట్టు ఇచ్చింది, కలువరి వరకు తన కుమారుడితో నడిచింది, కలువరిలో తన కుమారుడిని శిలువకు సమర్పించింది.
యేసు ప్రభు తండ్రికి తగినటువంటి తనయుడిగా సేవకు వచ్చాడు. తన ప్రారంభ సేవలో సమర్పించాడు. దేవుని యొక్క పిలుపులో పాల్పంచడం అంటే అద్భుతం. కాబట్టి ఫలించడం అంటే మనము కేవలము పనులు చేయాలి. ఇప్పుడు అడగవచ్చు, చూస్తాం 20 సంవత్సరాలుగా దేవుని సేవలు ఉన్నారు, ఎటువంటి ఫలాలు అందించారు? 5 సంవత్సరాలు నేను అనుకోవాలి. 27 ఏళ్ళుగా నేను గురు సేవలో ఉన్నాను. ప్రభు ప్రేమించాడు, ప్రభు ఆజ్ఞ పాటించాడు. కానీ నిజమైన ఫలాలు అందించాడు. ఏమి ఫలాలు అందించాడు? ఇన్స్పైర్ చేసుకుంటే ఒక్క ఫలం లేదు. బాబు ఫలాలు బాగుంటాయి, బాగుంటాయి, అవి ఉంటాయి, చాలా ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రతిఫలం 25 ఏళ్ళు నాలో ఏమున్నాయి? ఈ రోజు మీ ముందు కాబట్టి ప్రసంగం చెప్తూ నేను దేవుని యొక్క ప్రేమ ఫలించాలని చెప్పినప్పుడు రాస్తున్నావు. ఏం గుర్తురాదు అంటే ప్రాణం ఇచ్చేంత స్థాయికి నేను వెళ్ళాడా? వెళ్ళలేదే. మీరు ఎందుకు వెంటనే పుస్తకం రాసావా, ప్రసంగాలు చెప్పావా, పూజలు చేసావా, ప్రాణం ఇచ్చావా? ప్రాణం ఇచ్చేంత స్థాయికి నేను రానప్పుడు నేను ఫలించలేదు. అందుకే నా లిస్టు ఎంటీ ఉన్నాయి. నా క్రమం అదే నేను సిస్టర్ అడగవచ్చు. ఆంధ్ర సిస్టర్ ఇదే ఎటువంటి ఫలాలు చేశారు? మీరు కొత్తగా పనులు చేశారు. స్కూల్లో పనిచేస్తాము, కాలేజీలో పనిచేస్తాము, విచారణలో పనిచేస్తాము, రకరకాల సేవలు అందిస్తాము. అన్నీ ఉన్నాయి. వాటికి గొప్పలు లేదు, తిరిగి అవన్నీ ఉన్నాయి. కానీ ఫలించడం అంటే, ప్రాణాలు ఇవ్వడం అంటే ప్రభు వరకు స్థిరంగా నిలబడము, ప్రభు ప్రేమలో పాల్గొని ఉండడము. ఆ స్థాయికి రాకుంటే ఈ 25 సంవత్సరాల జూబీలు కానీ 50 ఏళ్ళ జూబీలు కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ కొంచెం ఆలోచించుకోవాలి. కాబట్టి యోహాను గారు చాలా బలంగా ప్రభు ప్రేమించండి, ప్రభు ఆటలు పాటించండి, ఆ ప్రభు సేవలో ఫలించండి. అప్పుడే ఈ ఆనందం సంపూర్ణంగా. కాబట్టి ఇటువంటి గొప్ప తరుణంలో దైవ పిలుపులో ఉన్నటువంటి అంశాలు దాల్చిన తరుణంలో మనం కూడా ఆత్మగా పనిచేస్తున్నాం. లోకి ప్రవేశించి ప్రభు ప్రేమిస్తూ ఉన్నాను, నిజంగా ఆయన ఆజ్ఞ పాటిస్తూ ఉన్నాను, ఆ సేవ ఫలాలను ఇతరులకు పంచిపెడుతున్నాను. ఆ లేనప్పుడు మన జీవితాన్ని వెనక్కి లాక్కొని కొద్దిగా సవరించుకొని ముందుకు సాగిపోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఈ అన్నాలు సిస్టర్ అన్నమ్మ రాజశేఖర్ గారిని దేవుడు దీవించాలని మరింత ఎక్కువగా కేవలం ఫలించడమే కాదు, ఫలించడంలో ముందుకు సాగేలా దీవించాలని మనతో ప్రార్థన చేద్దాం. దేవుడు మన గురుత్వాన్ని, మన మాటపట్టును, మన సమర్పణ జీవితాన్ని, మన క్రైస్తవ జీవితాన్ని బలపరిచి నడిపించిన దాకా ఆమేన్. పరలోకములు భూలోకమును ఈ జూబిలీ వేడుకలో పాల్గొన్న మమ్మల్ని నిర్మించమని, మా ఆలోచనలు ప్రక్షాళన చేయమని, మా ఆశలు ఉన్నతమైన నడిపించమని మేము ప్రార్థన చేసుకుంటూ మా యొక్క అవసరాలను కోరికలు సమర్పిస్తుండగా వాటిని సకాలంలో మనం చేయమని వేడుకుంటున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మంచి కాపరి, మా నెల్లూరు మేఘరాసనాన్ని పరిపాలిస్తున్న మా ఎండి ప్రకాశం తండ్రి గారిని, మరియు అంతోని తండ్రిని, గురు పుంగువులను, కన్యాస్త్రీలను మరియు విశ్వాసులందరినీ దీవించండి. వారు తలపెట్టు ప్రతి పనులను దీవిస్తూ మా యొక్క తెలుసులను ప్రేమ, శాంతి, సమాధానాలతో నడిపించడానికి వారికి మంచి జ్ఞానాన్ని, శక్తిని, ధైర్యమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మానవ జీవన సర్వేలో అమూల్యమైనవి, అనుఖ్యమైనవి, అత్యుత్తమైనవి, అంతుబట్టనిది, అందుకు పొందలేనిది, కొందరు పొందగలిగే మహత్తర జీవన శైలి మఠ జీవితం. అలు పెరుగని విశ్వాస పాత్రురాలిగా 25 సంవత్సరాలు సేవలందించి
రజిత జూబ్లీ జరుపుకుంటున్న నన్ను మీరు నిండుగా ఆశీర్వదించి కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇక ముందు కూడా మీ అపార కృపను ఎల్లవేళ నా తోడై ఉండి ఆనంద భాగ్యం ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు, ఈ ఆనంద తరుణంలో రజిత జూబ్లీ జరుపుకుంటున్న సిస్టర్ అన్నమ్మ గారి కుటుంబ సభ్యులను మీకు సమర్పిస్తున్నాము. ఉదార స్వభావముతో తమ బిడ్డను మీ సేవకై సమర్పించిన తల్లికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మరణించిన తండ్రికి మరియు అన్నకు నిత్య విశ్రాంతి దయచేయండి. ఈ కుటుంబ సభ్యులపైన ప్రత్యేక మీ యొక్క దైవ దీవెనలు కురిపించి స్త్రీ సంపదలతో జీవిస్తూ మీ ప్రేమను పంచే విధముగా వాళ్ళని మలచమని ఓ ప్రభువా మేలు చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దయగల సర్వేశ్వర, పాల్పంచుకోవడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని సమృద్ధిగా దీవించండి. అందరినీ మీ యొక్క వరములను పొందే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేలు చేయి ప్రార్థన ఆలకించండి. మా ఆశాజ్యోతులైన దేవా, మా సభమరియు ప్రాంతీయ విభాగ అధినేతలను వారి సలహా సంఘ సభ్యులను మీ దైవానుగ్రహంతో నింపండి. ఎల్లవేళలా వారికై తోడై ఉండి వారు చేసిన మరియు చేయబో ప్రతి కార్యములలో తోడ్పడినందించండి. మార్గదర్శకమైన ఆదర్శప్రాయమైన జీవితంలో కొనసాగించుటకు మీ కృపనొసగి వారిని ఆధ్యాత్మిక, మానసిక, శారీరక ఆనంద భాగ్యాలతో నింపమని అందరూ ఓ ప్రభువా మేలు చేయి ప్రార్థన ఆలకించండి. నీ పిలుపు మధురమైనది, మహోన్నతమైనది. ఇటువంటి ఉన్నత పిలుపులో మనందరినీ కూడా భాగస్వాములు చేసి నడిపిస్తున్నాము. స్తోత్రములు. ఈ పిలుపులోని అనేక శ్రమలను, అవమానాలు, అనుమానాలు, అవరోధాలు ఎదుర్కొని నీ కుమారుడు పాటలో ప్రకటిస్తూ నీ కుమారుడు వారి ప్రాణసమర్పణ చేసే స్థాయికి ఎదిగేదని మనందరినీ బలపరచమని, మిమ్మల్ని ప్రేమించేలా, మీ ఆజ్ఞలు పాటించేలా, మీ సేవలు ఫలించేలా మనందరూ రూపాత్మ శక్తితో అభిషేకించి నడిపించాలి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితన సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభువు తమ నామస్తుతి మన కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మా సహోదరి సిస్టర్ అన్నమ్మ మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపు
గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎంచోటను మా పాస్క క్రీస్తు బలైన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితములకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరువబడినవి. ఎందుకన అతని మరణము మా మరణములకు విముక్త ధనమాయెను. అతని ఉత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా మీరు నిత్యముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా నీ దివ్య కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మకాలను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుపుచున్నారు. కావున ఈ కానుకలను నీ సౌఖ్యమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతివారు కొలుస్తున్నాము. ఈ విధమున ఈ మానవుడు నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న అప్పమనందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది నీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు ప్రజలందరి
కొరకును పాప పరిహారములకై చిన్నబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయును. ఇది విశ్వాస రహస్యము కుమారుని రక్షణాయుతము పాలులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరణ చేయునని ఎదురు చూచులేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకలను ప్రేమతో వీక్షింప ప్రేమాలు కొలుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మీకు సమాధాన పరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లుగా దయచేయుడు. వారే మీకు నిత్య కానుకగా ఉన్నచెందురు కాక. ఈ విధంగా మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా దేవుని కన్నెత్తలేకో మాతతోనూ అపోస్తుల వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యములతో పాలనలో కాక. వేల ప్రాణముల వల్ల మేము ఎల్లప్పుడూ మీ సహాయం పొందగలమని నమ్ముతున్నాము. ఏలిన వారా మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రస్తావించబట్టి మాట్లాడుతున్నాము. ఈ లోకమున యాత్ర చేయడం తెలుసెవరు? మీ సేవకులు రాబో జగద్గురువులు మా ప్రకాశముని అంతుదాస్ పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులను మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసములను ప్రేమయంతును దృఢపరచు. మీ చిత్తము చొప్పున మీ సముఖంలో కూడి ఉన్న ఈ ప్రజలను ఆలకించు. నాయకుడు తండ్రి నలు చెట్లు చదివిన బిడ్డలని దయతో మీ చెంత చేర్చుకొనడు. సరిపోయిన సహోదరి సహోదరుడు మీ పేరు లోపడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాడు. ముఖ్యంగా ఈరోజు జూబిలీ జరుపుకుంటున్న అమ్మగారి యొక్క తండ్రి జ్ఞానశేఖరం వారి యొక్క తోబుట్టు సుందర్ సందర్శించేయను జ్ఞాపకం ఉంచుతున్నాము. మేము మనకు చేరి మనం వీక్షిస్తూ నిత్యానందం పొందుతున్నాము. మా ప్రభు క్రీస్తు వారి మనవి చేయించున్నాము. వారి ద్వారా మీరు సకల మేలును లోకములకు దయచేయించున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభుని సేవలు ఫలించేలా ఆత్మతో జీవించమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరలోక తండ్రిని పెట్టుకుంటాం. పరలోక వద్ద మా తండ్రి, నీ నామము దీవించబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూలోకమందున నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధనకు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయాలు గ్రహముల పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలగతో కాపాడము. మేము మోక్షాలను మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని అపోస్తలులకు వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను రెట్టింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి, ప్రేమ, కారుణ్యము ఎల్లప్పుడూ అందరితో ఉండుగాక. నీ ఆత్మతోను ఉండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుతాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో శిలువను తన ప్రాణము సమర్పించి తండ్రి ప్రేమను లోకానికి ప్రకటించిన క్రీస్తు ప్రభు. ఆ ప్రభుని ప్రేమ విందులో పాల్గొనవచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, నీ నామమున ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు పలికిన నా నామమున స్వస్థపరచుదును. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
ఆనందమైన దైవాంకిత జీవిత ప్రమాణ పురజనోత్సవమున నీ కుమారుని శరీరంతో మమ్మ పోషించితివి. మా సహోదరి సిస్టర్ అన్నమ్మ స్వర్గ ప్రాణంలో పోషింపబడి ఆమె నీ వద్దకు ప్రారంభించిన యాత్రలు సంతోషంతో ముందుకు సాగిపోవుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. We have a special blessing of the sister for all of us, also for sister. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. దేవుని ఆశీర్వాదాలకై శిరము ఉంచి ప్రార్థించండి. తన జనిత కుమారుని ఉత్థానం ద్వారా మీకు రక్షణములు దత్తత వరములు అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మేము దీవించి ఆనందింపజేయుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమైన స్వాతంత్రములు బహుమతిగా వస్తున్న ప్రభువు స్వర్గ జీవితములు కూడా మేము వారసులను చేయుగాక. మీరు క్రీస్తులోని బాప్తిస్మము పొంది అతనితో పాటు ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితంలో పవిత్రపరచుకునే మీరు ఈ లోకమున రుజువర్తగా జీవించు స్వర్గ గృహమందును క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. దేవుని ఆశీర్వాదాలకై శిరము ఉంచి ప్రార్థించండి. తన జనిత కుమారుని ఉత్థానం ద్వారా మీకు రక్షణములు దత్తత వరములు అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మేము దీవించి ఆనందింపజేయుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమైన స్వాతంత్రములు బహుమతిగా వస్తున్న ప్రభువు స్వర్గ జీవితములు కూడా మేము వారసులను చేయుగాక. మీరు క్రీస్తులోని బాప్తిస్మము పొంది అతనితో పాటు ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితంలో పవిత్రపరచుకునే మీరు ఈ లోకమున రుజువర్తగా జీవించు స్వర్గ గృహమందును క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా.
the deep joy, we extend our heartfelt thanks to our Indian Bishop and the Delhi for graciously accepting to celebrate this Thanksgiving Mass. We are also sincerely grateful to Reverend Father Krasta for your generous support and thoughtful coordination. Words of encouragement to the province and to the many lives you have touched. With immense gratitude, the province also remembers and honors your dear family, who, with unwavering faith and generosity, entrusted you to the service of the Lord and to the you a jewel of God's own choosing. With the trust in the divine God, He lovingly offered you for the Lord's work. The Lord may continue to fill your life with the peace, strength, and renewed faith. Beloved house, సేవ చేయు అవకాశం దయచేసి ఆయన ఆలనతో నన్ను ఆదరించి బలపరిచి ప్రజల సేవలో 25 సంవత్సరాలు నా జీవితంలో తరింపచేసి ఈనాడు ఈ రజిత జూబిలీ వేడుక వరకు నన్ను నడిపించి కాచి కాపాడిన ప్రత్యేక దేవునికి నా హృదయ నిండిన కృతజ్ఞతలు. దేవుడు నా జీవితంలో చేసిన సకల మేలులకు అనుభవములకు ఆ దేవాది దేవునికి నా శిరము వంచి శతకోటి వందనములు తెలియజేయుచున్నాను. జీవితం దేవుడిచ్చిన వరమైతే దానిని చక్కగా మరచి అందంగా తీర్చిదిద్దిన వారు నా తల్లిదండ్రులు మరియు తోబుట్టువులు. కలిమి దేవులలో మమకారం అను ప్రేమను మాధుర్యం చూపించి విశ్వాస బీజములు నాటి అవనిలో అలు పెరుగక అల్లారు ముద్దగా నన్ను పెంచి పోషించి ఒక మంచి సేవా జీవితాన్ని ఎన్నుకొనుటకు నాకు మొదటి గురువుగా చిరస్మరణీయులుగా ఎల్లప్పుడూ తీపి జ్ఞాపకాలతో కలకాలం నా మదిలో నిలిచి ఉన్న నా తల్లిదండ్రులను నా ఆత్మీయ అభివందనలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఈ లోకంలో మా నాన్నగారు లేనప్పటికీ వారు నాకు చూపించినటువంటి సుమాత్రుల జీవితం, వారి ప్రార్థన జీవితం ఈనాటి వరకు ఒక మంచి దేవుని సేవకురాలుగా ఉండి సేవలను అందించుటకు వారు నాకు ఎంతో తోడ్పడి ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే నా ఒకేషన్ ప్రమోటర్ మా నాన్నగారు. ఆ దేవాది దేవుని సేవలు చేయటకు దేవుడు మా నాన్నగారి ఆత్మకు మరియు మా అన్నగారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని వేడుకొంచున్నాను. వారి ప్రార్థనలు సహాయ సహకారాలకు వందనాలు తెలియజేస్తున్నారు. ఈనాటి రజిత జూబిలీ దివ్యబలి పూజ నిండుగా ఆత్మీయ కన్నుల పండుగగా జరగడానికి కారకులు మన ప్రియతమ నెల్లూరు సహవారస పీఠాధిపతులు మాదే శ్రీ పిల్లి అంజనీదాస్ గారు. నెల్లూరు నేత్రాసన సహవారస కాపరిగా సేవలు అందిస్తూ ఈనాడు మన మధ్యకు రావడం నాకు ఎంతో గర్వకారణం. ఈనాటి వేడుకకు మీరు ఒక ప్రత్యేక ఆకర్షణ. మధురమైన మీ గీతములతో దివ్యంగా పాడి చక్కగా దివ్యమైన దైవ వాక్యాన్ని మంచి ప్రసంగాన్ని మాకు అందించి ఈ బలి పూజలో నా కోసం ప్రార్థించిన మీకు మా హృదయం ప్రత్యేకమైన ధన్యవాదములు మరియు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రజిత జూబిలీకి విజయున్న మా ప్రొఫెసర్ రెవరెండ్ శ్రీ జోస్పీ దరిగోపుల వారికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఈనాడు మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. వారికి నా అభివందనములు. అంతేకాకుండా వారి యొక్క కౌన్సిలర్స్ మరియు టీమ్ మెంబర్స్ అందరూ కలిసి ఈ ప్రత్యేకమైన రోజును నా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సంకల్ప శైలి చక్కని పర్యవేక్షకులు నిత్య నూతన భావనతో విచారణగా అభివృద్ధి కోసం శ్రమించే కార్యదీక్షులు మా విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కాస్తా గారికి నా తరపున మరియు నా కుటుంబం తరపున నమస్మాంజలు. క్రీస్తు సువార్తను గడప గడపకు చేరుస్తున్న నిరంతర సువార్థికులు వీరి ప్రబోధం అసమానం. అనునిత్యం విశ్వాసం అందిస్తూ
మా విశ్వాసాన్ని, మా ఆహ్వానాన్ని మన్నించి మా మధ్య ఉండి నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్క గురువులకు పేరు పేరున నా తరపున, నా కుటుంబం తరపున ప్రతి వందనము తెలియజేస్తున్నాను. నాకు అన్ని విధాలుగా తర్ఫీదు ఇచ్చి నైతిక విలువలను నేర్పి నన్ను మలిచిన మా అస్పారెంట్ మరియు పోస్టెన్స్ మిస్టర్స్ ప్రొఫెసర్ సిస్టర్ లీ జోస్ఫిన్ పెరిమోకుల మరియు రెవరెండ్ సిస్టర్ మైకల్ బస్రెల్లా మరియు మా నాబీస్ మిస్టర్ రెవరెండ్ సిస్టర్ లీలా మేరీ నడబలివి మరియు రెవరెండ్ సిస్టర్ మోచలేరి గార్లకు నా తరపున హృదయమైన కృతజ్ఞతలు మరియు అందరి సుపీరియర్ సిస్టర్స్ కి నా హృదయపూర్వక అభివందనలు. నన్ను గత 25 సంవత్సరములు నాతో సహకరించి నన్ను నడిపించినందుకు నా ధన్యవాదములు. నా ఆత్మీయ సహోదరి మరియు బెత్తలమైన సమస్త మఠవాసులందరికీ నా కృతజ్ఞతలు మరియు ఇతర కన్యాస్త్రీలందరికీ నా హృదయపూర్వక వందనలు తెలియజేసుకుంటున్నాను. మొదటి నుండి అనగా ఇన్విటేషన్ ప్రింట్ చేసినప్పటి నుండి ఈ రోజు వరకు అన్ని విధములుగా సహాయాన్ని అందించిన గుంటూరు సుపీరియర్ సిస్టర్ శాంతి వెంకటకొండ గారికి నా తరఫున, మా కుటుంబ తరఫున ప్రత్యేక విధంగా వందనములు మరియు గుంటూరు కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్క సిస్టర్స్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సహాయాన్ని అన్ని విధాలుగా అందించేన్నారు. మరియు ఈరోజు ఈ యొక్క బలిపీఠము ఒక బృందావన ద్వారంగా ఉంది. మరియు దానికి స్మరించినటువంటి ముఖ్యంగా సుపీరియర్ సిస్టర్ శాంతి, సిస్టర్ సుజీ, సిస్టర్ ఎలిజబెత్ అందరి శిష్యులకు నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దివ్యబలి పూజలో పాల్గొని నా కొరకు ప్రార్థన చేసినందుకు వారికి నమస్కారాలు. పూజకు పాటలు ఆత్మ వంటివి. ఈ రోజు తమ యొక్క మృదుమధుర స్వరాలతో గానాలాపన చేసి పరలోక దూతలు దేవునికి స్తుతి గీతములు పాడిన విధంగా ఈ దివ్యబలి పూజలో మనందరినీ భక్తి విశ్వాసులతో పాల్గొనటకు సహకరించిన గాయక బృందానికి మరియు దీనికి కారకుడైన మా తమ్ముడు సర్వనాథన్ గత 3 నెలలకు ముందే ఎటువంటి పాటలు పాడాలి అని నిర్ణయించుకొని అన్ని విధములుగా ఏర్పాటు చేసిన వీరికి మరియు మిస్టర్ ప్రభాకర్, మా విచారణ గాయక బృందం, మా సిస్టర్స్ అందరూ ఎన్ని రోజుల నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు. మరియు వాయిద్య శిల్పాలకు మా కుటుంబం తరఫున గానామృత అందరూ అందిస్తున్నాము. సిస్టమ్ మరియు ఫోటో వీడియోగ్రాఫర్లకు, ఎలక్ట్రీషియన్ వారందరికీ మా వందనములు. ప్రేమ మీదలు తయారు చేసినటువంటి అందరికీ ఇదే మా హృదయ ధన్యవాదములు. ఈ వేడుకకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి మర్చిపోయినట్లయితే మన్నించి మా యొక్క కృతజ్ఞతలను స్వీకరించవలసినదిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. మహాఘనత వహించిన నెల్లూరు సహవారస కాపరి శ్రీ 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 డాక్టర్ పిల్లి అంతోని గారి తండ్రి గారికి మా ఆహ్వానాన్ని మన్నించి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి సమిష్టి దివ్య పూజలు సమర్పించిన నా కోసం ప్రత్యేకంగా ప్రార్థించి ఆశీర్వదించినటువంటి తండ్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా తరపున, నా కుటుంబం తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు తండ్రి వలన పీఠం ముందుకు వచ్చినట్లయితే చిరు సన్మానం చేస్తాము. మా తమ్ముడు సర్వనారాయణ గారిని, తండ్రి గారిని గౌరవించుటకు ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకమైన ధన్యవాదములు. అనునిత్యము నా వెన్నంటే ఉండి అన్ని విషయాలలోనూ నన్ను ప్రోత్సహిస్తున్న మా ప్రోషి గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు మా ప్రోషి సిస్టర్ గారిని పీఠం వద్దకు రావాల్సినదిగా మా యొక్క కృతజ్ఞతలుగా చిరు సన్మానం స్వీకరించుటకు మిస్టర్ జోసెఫ్ గారిని ఆహ్వానిస్తున్నారు.